హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన హీరో హీరోయిన్ గురించి చెప్పుకుందాం. వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇల్లు అంటే నానమ్మ అమ్మమ్మ ఇల్లు ఇద్దరికి పాతకాలం నాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. అయితే ఒకరోజు అమ్మాయి వాళ్ళ తాతయ్య గారు కొంచెం బాధగా ఉంటారు. ఎందుకంటే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి డిసైడ్ అవ్వరు. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ తోటి అమ్మాయి తిరుగుతుంది. మామయ్య కొడుకులుని తను వాళ్ళ మమ్మీ వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు. తర్వాత భోజనాలు రెడీ చేసుకుంటారు. అయితే ఆ రోజు ఆ అమ్మాయి ఎన్నో కలలతోటి ఆమెకి తనకు నచ్చిన అబ్బాయితోటి పెళ్ళి అవుతుంది కదా అని ఎంతో ఆశగా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి తెలియకుండా వాళ్ళ అత్తయ్య వేరొక సంబంధం వాళ్ళ అబ్బాయి కోసం చూస్తుంది. ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. కానీ తన ఫ్రెండ్స్ అంటారు, నువ్వు బాధపడకు, నీ లైఫ్ పాడవదు, నువ్వు చాలా మంచిదాను అని అంటే వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మాయి సంబంధం చెడిపోయింది, చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమించుకున్నారని చెప్పి ఎంతో బాధపడతాడు వాళ్ళ డాడీ. అయితే సరే, నా బాధ నేను మందు కొడితేనే తగ్గుతుంది, నా కూతురి జీవితం ఎలాగైపోయిందా అనేసి అనుకుంటాడు. సరే, నా కూతురికి ఎలాగైనా సరే వేరే సంబంధం చూసి వాళ్ళకన్నా మంచి సంబంధం చూసి చేయాలని చెప్పి ఎన్నో ఊర్లు తిరుగుతాడు. అయితే ఒకరోజు తన స్నేహితులతో డాడీ నేను పార్టీకి వెళ్తానంటే, సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళు అంటే సరే అని చెప్తాడు. అప్పుడు ఆ పార్టీలో అమ్మాయికి ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఎందుకంటే అస్సలు డబ్బు కోసం ఆశించడు. అలాంటి అబ్బాయి ఆ అమ్మాయికి దొరుకుతాడు. అయితే ఆ అబ్బాయిని చూసి చాలా హ్యాపీగా ఆ అబ్బాయికి కూడా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. అయితే ఆ విషయం వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ కూడా నిశ్చితార్థం సంబంధం సెట్ చేస్తారు. సంబంధం సెట్ చేయగానే తన అమ్మాయి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వచ్చి ఇదేంటి మీరు ఎలా చేస్తున్నారు ఎందుకు అని అడిగితే అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, నా కూతురికి నేను చేసుకుంటాను అని చెప్పి ఇంకా తన పాపని బాధ పెట్టకూడదని చెప్పి అలాగని చెప్తాడు. తన మీద తప్పు తోసుకుంటాడు. అయితే సరే నీ ఇష్టం, మీకు నచ్చింది చేయండి అని వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అని చెప్తారు. సరే అని చెప్పి సంబంధం సెట్ చేసి పెళ్ళి టైం కూడా వచ్చింది. పెళ్ళి కూడా చేస్తాడు. అంగరంగ వైభవంగా పెళ్ళి చేస్తారు.